నేను నాకు లిఫ్ట్ ఇచ్చిన రాగోది బర్త్డేనే ఇవ్వాలా విష్ చేద్దాం. జానకి అంకుల్ లేడా? నాన్న పంచాయతీ ఉంటే అక్కడికి పోయిండు. ఎందుకు? ఏం లేదు, నేను అవుతుంది కదా, ఇంటి రెంట్ ఇవ్వాలి కదా అని అందుకేనే. అయితే ఈసారి మా నాన్నకే ఇచ్చుకో, నేను ఇన్వాల్వ్ కాను ఇప్పుడు. అవును పిల్లగా, ఈ మధ్య చాలా బిజీ అయిపోతున్నావు. నిన్న కూడా కనిపించలే, ఎటు పోయినా? ఏం లేదు, ఇట్లా మా ఫ్రెండ్ ఉంటే తనని కలవడానికి వెళ్ళిన. ఏం లేదు కానీ మా చెల్లకు మన మీద కొంచెం డౌట్ వస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. మా డౌట్లు నాకు ఇంకేమైతుంది చెప్పు. కలిసి గుడికి వెళ్ళడాలు, కేకులు కట్ చేయడాలు ఇవన్నీ వద్దు అంటే విన్నావా? ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. అదే మరి, మనం ఇట్లనే ఫ్రెండ్స్ లాగా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ లాగా జాగ్రత్తగా ఉండడం ఏంటి? మనం ఫ్రెండ్సే కదా. ఇంకో ఇట్లా తిక్క మాటలు మాట్లాడి అందరికి డౌట్లు వచ్చేటట్లే ఇస్తున్నావు. సర్లే కానీ ఏదో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినా అన్నావు. ఎవరా ఫ్రెండ్? ఏంది చెప్పు, అన్నీ చెప్పుకుంటే చేయాలనా? నా ఫ్రెండ్స్ నా ఇష్టం ఉన్నప్పుడు వెళ్తే, ఇష్టం ఉన్నప్పుడు వస్తాను నా ఫ్రెండ్స్ దగ్గరికి. అవును, ప్రతిదీ నాకు చెప్పే చేయాలి, ప్రతిదీ నా పర్మిషన్ తీసుకునే చేయాలి. ఏంది ఇప్పుడు? హలో, నా లైఫ్ నా ఇష్టం. అసలు నీ డామినెన్స్ ఏంది నా లైఫ్ మీద? అవును, నీ లైఫ్ మీద నేను బరాబర్ పెత్తనం చూపిస్తా. ఇంకొకసారి నాకు చెప్పకుండా చేసిన అనుకో, నీకు ఉంటుంది. అగో మా దివ్య అంటే ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో దివ్య. హాయ్ రాఘవ, ఇప్పుడు నీ స్టేటస్ చూసిన. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ దివ్య. బట్ నా బర్త్డే మొన్ననే అయిపోయింది. ఏదో అలా నా బర్త్డే మెమరీస్ అని చెప్పి స్టేటస్ పెట్టుకున్నా. అవునా రాఘవ? ఓకే ఎనీవే రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ అగైన్. ఇంకా ఏంటి రాఘవ, ఏం చేస్తున్నావు? దివ్య ఖాళీగానే ఉన్నా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు రాఘవ, ఇంట్లో ఖాళీగానే ఉన్నా. అవును రాఘవ, మీరేం చేస్తారు? నేను ఐటీ ఎంప్లాయీని, ఇలా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నా. ఓకే నేను కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటా కదా, ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే నాకు కూడా చెప్పొచ్చు కదా. ఓకే దివ్య, నీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి. మా కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే నేను రిఫర్ చేస్తాను. ఓకే రాఘవ, థ్యాంక్ యూ. మీ ఇంటి గల్లి పక్కనే మా ఇల్లు, నీకు ఎప్పుడైనా బోర్ కొడితే మా ఇంటికి రా. థ్యాంక్ యూ రాఘవ. అవును, మీ బైక్ అక్కడ ఆగిపోయింది కదా, తీసుకొచ్చుకున్నారా? మా హరి వెళ్ళి తీసుకొచ్చిండు బైక్ని. సరే రాఘవ, నేను ఉంటానా, బాయ్. ఓకే దివ్య, బాయ్. ఎవరు? ఏమో దివ్య అని కూడా ఫోర్స్ కొట్టుకుంటే నా ముందే మాట్లాడుతున్నావు. ఎవరంటే ఏం చెప్పాలి? నీకు ఎలాగైతే ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడో, నాకు అలాగే ఈ అమ్మాయి ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్. ఇగో ఎక్కువ చేయకు, మంచిగా అడుగుతున్నా. దివ్య ఎవరు చెప్పు? నువ్వు మంచిగా అడిగినా, చెడ్డగా అడిగినా, తిట్టడిగినా, కొట్టడిగినా, దివ్య షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ నాకు తెలుసు. అసలు దివ్య అనే పేరుతో మన ఊర్లో అమ్మాయిలే లేరు. చెప్పు, ఏదో కథలు పడుతున్నావు కానీ చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్టే నేను కూడా నీ ఫ్రెండ్స్ గురించి నేను ఏమైనా అడుగుతున్నానా? లేదు కదా, నా పర్సన్స్ నాకు ఉంటాయి,